సార్ మీరు చెప్పండి, మహిళగా మీ భార్యని ఆల్రెడీ దేశానికి కొడుకునిచ్చారు, ఇప్పుడు సేవకు మీ భార్యను కూడా మీ సేవ చేస్తాం, మాకు అంతుంది, మాకు ప్రజల కోసం చేస్తామని మీరు అనుకుంటున్నారా? అందరికీ నమస్కారం అండి. కల్లాల సంతోష్ బాబు తండ్రి గారు నేను. ఇప్పుడు సూర్యాపేట పట్టణ మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో 44వ వార్డు అభ్యర్థి అయిన మంజులకి నేను హస్బెండ్. అయితే ఇది మా 44వ వార్డు మహిళా జనరల్కి రిజర్వ్ అయింది. ఇది ఒక మంచి అవకాశంగా నేను ఆలోచించానండి. ఎందుకంటే బాబు పోయిన తర్వాత, నేను రిటైర్ అయిన తర్వాత మాకు యాక్టివిటీ లేదు. రోజు ఇంట్లో ఇద్దరే ఉంటున్నాం. ఇంకా అలా కాదు, మాకు బాబు పదే పదే గుర్తుకొస్తుంటే ఎందుకు ఇంత ఎక్కడికైనా ఇప్పుడు బాబు లేకున్నా ఈ 8 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి కూడా ప్రజలు కలవడం, రావడం, ఆయన స్మృతుల్ని గుర్తు చేసుకోవడం అలా చేస్తుంటే మళ్ళీ ఏదైనా చేస్తే బాగుంటుంది. మనం బాబు స్ఫూర్తిగా ఎవరో చేయడం కాదు, మనమే చేద్దాం. మనకి ఇంకా వేరే వ్యాపకం లేదు, వేరే ఇంకా ఏదో చేయాలి లేదు, ఇక్కడే ఉంటాం, ఎప్పటికీ అందుబాటులో ఉంటాం. కాబట్టి ఇది ఒక అవకాశంగా అనుకొని వెంటనే దీనికి ఒక నామినేషన్ వేసాం. జగదీష్ రెడ్డి గారు పిలిచి నామినేషన్ అగ్రీ చేశారు. దాంతో ఏంటంటే మాకు మా పర్పస్ ఏదైతే అనుకున్నామో ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన దేశ సేవ చేశాడు నా కొడుకు. ఇక్కడ కనీసం మా వయసు కానీ మా అనుభవం కానీ ఇక్కడ వార్డు ప్రజలకి దీన్ని చేద్దాం, ఇది ద్వారా చేరువవుదాం, రోజు నిత్యం వాళ్ళతో మమేకం అవుదాం ప్రజలతో. ఇది ఏంటంటే లోకల్ ఎలక్షన్, దీంతో ఏంటంటే ప్రజలు డైలీ వస్తారు, డైలీ కలుస్తారు. ఆ విధంగా మనం మన యొక్క మానసికంగా బాధ నుంచి ఈ లోకంలోకి వస్తాం. ఇది ఒక తృప్తి. అది ఒక్క కొడుకు, ఇక్కడ అందరూ కొడుకులే, అందరూ బిడ్డలే, అందరూ సోదరులే. కాబట్టి ఈ విధంగా, ఎందుకంటే ఇవాళ మేము నామినేషన్ వేసిన దానికంటే ఇవాళ వీధుల్లో తిరుగుతుంటే, ఇల్లు తిరుగుతుంటే ఊహించలేనంత ఆత్మీయత, అభిమానం అది కనబడుతుంది. అది తప్పకుండా రేపు అది ఓట్ల రూపంలో మా మంజుల గారిని గెలిపిస్తుందని అనుకుంటున్నామండి.